అందమైన సీతాకోక చిలుకల కన్నా, అప్పుడే ఆలచిప్ప నుంచి తీసిన ముత్యాల కన్నా, పౌర్ణమి నాడొచ్చే చందమామ కన్నా అందంగా ఉంటుంది ఇప్పుడొచ్చే చందమామ. ఇంతకీ చందమామ ఎవరు, ఏంటో ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. మీరు చేసిన తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా, ఇంత తొందరగా చూస్తాను అనుకోలే. మీరు ఇక్కడ ఉండండి, సెల్ రెడీ చేసి వస్తా. సెల్ ఛార్జింగ్ పెట్టుకు వస్తారా? ఇలాంటి పంచులు వేస్తేనే చెప్పని ప్లేస్ లో కొడతా. మీరు ఉండడానికి సెల్ రెడీ చేసి వస్తా. నాకు ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్ కూడా ఉండాలి. టీవీ వద్దా? టీవీ కూడా. నాకు అయ్యేనే వచ్చు సార్. నాకు బెడ్ ఉంటే చాలు, ఒక పిల్లో ఉంటే చాలు సార్. ఏం కావాలి? పిల్లో. గవర్నమెంట్ ఏంట్రా ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు నడుగుతున్నావు? నువ్వు అంత పెద్ద తోపా? మంచం అడుగుతున్నావు, నువ్వు అంత పెద్ద తోపా? తోపునేరా? నేను నీకంటే పెద్ద తోపునరా. నువ్వు అసలు ఏం చేసి వచ్చారా జైలుకి? ఆ మధ్యన విజయవాడ థియేటర్ లో బాంబు పెట్టాడు, గుర్తుందా? నువ్వే బాంబు పెట్టింది? అది పేర్లేదు కదరా? బాంబు ఎక్స్పైర్ అయిపోయింది. పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది. మరి పోలీసులు పట్టుకున్నారు అంటే బాంబు మళ్ళీ షాప్ రిటర్న్ ఇచ్చేద్దాం, ఎక్స్పైర్ అయిపోయిందని కొత్త తెచ్చుకుందాం వెళ్తే పట్టేసుకున్నారు. పరిగెట్టి పారిపోవచ్చు కదా? పరిగెట్టి పాడిపోయి గోడ దూకేశాను. పోలీస్ స్టేషనా? నువ్వేం చేసావు? వద్దురా, నాయ కూడా చెప్పేస్తారా? నువ్వేం చేసావు ఇంతకీ? ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకతల ఒక అబ్బాయి యాసిడ్ పడుకొని తిరిగాడు కదా? నువ్వేనా? నేను యాసిడ్ లేసాడు కాదండి బాబు. నేను ఈ బాత్రూమ్ లో కడగడానికి పెనాయిల్ యాసిడ్ అమ్ముతా బాత్రూమ్ కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా ఉంటా. అమ్మాయి వెనకతలు కొనుక్కో అని చుట్టుపక్కల ఉన్న యాసిడ్ ఏం వచ్చారేమో అని చెప్పని నన్ను పోలీసులకు అప్పచెప్పారన్నమాట. ఫేస్ చూసి తలగా ఉంది. అదే నా పంచు, అందుకే చెప్పరా. చెయ్యిని తప్పుకి నాకు శిక్ష చేశారని చెప్పి అప్పటి నుంచి నేను చెయ్యిని తప్పే లేదు. నీకు ఒకటి తెలుసా? పక్క దేశాలతో నాకు అక్రమ సంబంధం కూడా ఉంది. అక్రమ సంబంధం కదరా? సంబంధాలు ఏం చేస్తుంటావు? ఎంత పెద్ద స్మగ్లర్ లో ఉన్నావు, నువ్వే దొరికిపోయి పోలీసులకి. అంటే ఆ మధ్య ఆఫ్రికాలో ఒక డ్రగ్ డీలర్ కి డ్రగ్స్ అమ్మా. వాడు 10 లక్షలు ఇవ్వాలి, 7 లక్షలు ఇచ్చాడు. ఇంకా 3 లక్షలు ఎప్పుడు ఇస్తాడని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టా. ఏంటి స్టేషన్ లో ఎవరేంటి? అమ్మో వచ్చి మళ్ళీ కానిస్టేబుల్. పదండి, పదండి. ఏంటి మా మేడం గారు వస్తున్నారు, పదండి. మేడం గారు వస్తున్నారా? ఫస్ట్ ఇంటి తీసుకెళ్ళండి. అదే కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా? వాళ్ళే ఉన్నావు సీను. నా పేరు కిరణ్ లాఠీ. కిరణ్ బేడి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కిరణ్ లాఠీ గా నేను పోలీసుని అయ్యాను. ఎంతో మంది దొంగలు పట్టుకున్నాను, ఎంతో మంది బొక్కలేశాను. ఈ కిరణ్ లాఠీని మాత్రం ఒకే ఒక్కరు దొంగిలించారు. ఎవరో తెలుసా దొంగ? పూసెనోయ్ వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్. ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్. నరేష్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. బై ది వే కానిస్టేబుల్, ఖైదీలు ఎవరైనా వచ్చారా? పిలుచుకురా. మేడం ఇట్రండ్రా. నా పేరు కిరణ్ లాఠీ. ఓకే ఓకే. పేరు చెప్తే మీ పేరు చెప్తారని. నీ పేరేంటి? నీ పేరేంట్రా? ఎఫ్ఐఆర్ ఏంటి? నీ పేరేంటి? బుజ్జి. ఎరా సిగ్గుందా, అభిమానం ఉందా? ఏంట్రా ఇది? అప్పుడప్పుడు ఏంట్రా? అప్పుడప్పుడు లేదురా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ చేసే దొంగతనాలండి. దొంగతనాలా? నీ పేరేంటి? బాబ్జీ. నువ్వు చేసిందేంటి? బొట్టు బిళ్ళ దొంగతనం చేసావా? బొట్టుబుల్ తీసా. ఆ బ్యాంక్ లో దొంగిలిన డబ్బులు ఎక్కడ పెట్టి? నాకు తెలియదు. మరి అదగా చెప్పరా. ఆ స్మగ్ల్ గుడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? నాకు తెలీదు. ఆస్తి పేపర్ అన్ని ఎక్కడ ఉన్నాయి? తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు.
కానిస్టేబుల్ మేడం వాళ్ళిద్దరిని వేరే సార్ వేసండి. కానిస్టేబుల్ మేడం ఈడు గోర్లు తీ. మేడం పనిలో పని హెయిర్ కట్ పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా చేస్తాను. ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టావు? తెలీదు. స్మగుల్ గుడ్స్ ఎక్కడ పెట్టావు? తెలియదు మేడం. చెప్పురా బుజ్జి చెప్పు. చెప్పురా. ఎందుకు ఏడుస్తున్నారండి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా బుజ్జి? నేను నీ క్లాస్మేట్ గిరిజ. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా. నువ్వు స్కూల్లో ఏబిసిడి చదువుతావు కదా, చదువుతా. లాస్ట్ లో ఏమొస్తుంది? జడ్ వస్తుంది. నాకు జడ్డే వచ్చేది. అంతెందుకు, చిట్టి చిలకమ్మ ఉందా పద్యం? ఉంది. దాంట్లో చిలక ఏ కలరు? గ్రీన్. నాకు కూడా పచ్చ కలరే ఉండేదిరా. మా చిన్నప్పటి నుంచే కళాకారున్నా నేను. బుజ్జి గిరిజ మా అమ్మ ఓకే చెప్పేసి అయ్యా. మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అబ్బా. కానీ కండిషన్ రా, ఏంటి? ఆ స్మగుల్ గుడ్స్ అన్ని ఎక్కడున్నాయో చెప్పేస్తే మనం హ్యాపీగా బయటకు వెళ్ళి చేసుకోవచ్చు. బేగంపేట్ ఫ్లైఓవర్ లో కింద 3వ పిల్లర్ పక్కన పెట్టా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా. కానిస్టేబుల్ మేడం నేను లోపల బయట రా. వస్తాగు మర్యాదగా చెప్పు. చెప్పను. కానిస్టేబుల్ మేడం. వీడికి ఐస్ పెట్టు. నాకు వెనిలా ఫ్లేవర్. ఐస్ క్రోడ్ నోట్లో బెటర్. ఎక్కడ పెట్టినా వెనిలా ఫ్లేవర్ కావాలి నాకు. చెప్పురా ఏంటిది? ప్లీజ్ రా, నేను నీ క్లాస్మేట్ రా, గుర్తుపట్టలేదా? మీ నా క్లాస్మేట్ ఏంటి? అరే చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నావు నువ్వు. అందరూ చదువుకుంటారు, నేను చదువుకున్నాను. మీ స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఏ కలరు? నేను చెప్పనా? ఏ కలరు? బ్లాక్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు? గుర్తుపట్టలేదు ఇంకా? గుర్తుపట్టలేదు. నీ స్కూల్లో చాక్ పీస్ ఆ చాపీస్ ఏ కలర్? ఏ వైట్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు ఇవన్నీ? నేను నీ క్లాస్మేట్ రా, నీ వెనకాల కూర్చునేదాన్ని. నా వెనకాతలో కూర్చుందా? మరి ఎప్పుడు చూడలేదు నేను. నీ వెనకాల కూర్చున్నా కదా, అందుకే చూడలేదు నువ్వు. మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఒక పని చేయాలరా. ఇప్పుడా? ఆ బ్యాంకులో డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు చెప్పరా? మా ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ లో కమోడ్ కింద పెట్టా. థ్యాంక్ యూ రా, ఐ లవ్ యూ రా. కానిస్టేబుల్ మేడం. వాళ్ళ మీద ఒక కండేసి ఉంచు. ఎలాగోలా కష్టపడి మనం జైలు తప్పించుకోవాలి. మనం ఏంటో చూపించాలి. మనలో ఉన్న క్రూరత్వం అంతా బయట తీసి నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు తెంపుకొని బయటకు వచ్చేసే. బుజ్జి ఈ గిరిజన వదిలేస్తున్నావా? గిరిజన వదిలేస్తున్నావా? మరి ఇందాక అందరి ముందు కొట్టా నన్ను. అందరి ముందు కొట్టకపోతే ఎలా? సీసీ కెమెరాలు ఉన్నాయి. బాగోదు కదా. సారీ గిరిజ. మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే చేసుకుందాం. మీ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, మన ఇద్దరం బయటకి పెళ్లి చేసుకుందాం. వాడు ఇక్కడ ఉన్నాడు, పక్కనే పారిపోతాను. ఎక్కడ ఉన్నాడు? బస్ స్టాండ్ లో ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి తర్వాత మన ఇద్దరు పెళ్లి. సరేరా. అరే ఇట్రా. ఏంట్రా? అరే పోలీస్ స్టేషన్ లో చాలా డబ్బు ఉందిరా పెట్టులో. నేను మళ్ళీ తీసుకొని పోలీస్ స్టేషన్ వద్దురా, పారిపోతారా? రారా, ఎవరు లేరు లోపల. ఎవరు లేకపోతే వెళ్ళిపోతారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను రా. ఇదిగో పారిపోతారా? మా ఇద్దరికి పెళ్లి అవ్వాలంటే నేను పట్టించాలంట, అందుకే పట్టించా. ఎంకమ్మా, అది మళ్ళీ స్కామ్ వేసిందిరా నీకు. ట్రూ లవ్. ట్రూ లవ్ కాదురా, నిన్ను చూసి నన్ను పట్టించిందిరా. వాడి ముందు కొట్టారని నువ్వు ఫీల్ అవ్వకు. నువ్వంటే నాకు ఇష్టం. మేడం నేనంటే ఇష్టం అంట, నన్ను పెళ్లి చేసుకుంటా ఉంది. గిరిజ వాడంటే ఇష్టం అన్నావా? నువ్వంటే నాకు ఇష్టం. అది నేనంటే ఇష్టం గిరిజాకి. ఏంటి అమార్థం? నేనంటే ఇష్టం. ఇద్దరు ఎవరో ఒకరు తెలుసుకోండి. తెలుసుకో. ఏంట్రా నువ్వు డ్రాప్ అయిపోతా? డ్రాప్ అయిపో. నేను ఎవరి ద్వారా రాపాను. మేడం నాది. మేడం నాది. నాది మేడం. నేనంటే ఇష్టం ఉంది. చూసుకుందా? చూసుకుందాం. అది చూడు. మేడం ఏమైంది? నీకు రాజమండ్రి జైలుకి ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళి రాజమండ్రిలో చూసుకో, మన పని మనం చూసుకుందాం. హలో రండి. ట్రాన్స్ఫర్ ముగ్గురికి పెట్టుకున్నాను నేను. కేజీకి కూడా ట్రాన్స్ఫర్ ఉంటుందా? తెలియదా నీకు? తెలీదే. మన క్లాస్మేట్స్ రా. ఏబిసి తర్వాత ఏమొస్తా లాస్ట్ లో? జడ్డు జడ్ ఇంకా వస్తుంది. గుర్తుపట్టలేదు నన్ను. ఇంకా ముందు ఎన్నిసార్లు డ్రామా చేస్తావే? కాదురా, ఆ తర్వాత లాస్ట్ లో ఏమొస్తుంది? వస్తుందా? రండి రా, మన సెంట్రల్ జరిగి వెళ్ళిపోతాం. అమ్మో చచ్చాను రా ఇది. ఆ ముగ్గురు వెళ్ళిపోతే నేనేం చేస్తాను? నేను కూడా వెళ్ళిపోతాను. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కిరణ్ లాటినే చూస్తూ ఉండాలనిపించింది, ఆ. అంత అందంగా ఉంది. కానీ బాగున్నాయి, పంచెస్ బాగుంది, మీ ఎంట్రీ అదిరిపోయింది. Thank you, అమ్మా. అండ్ మీ కాన్సెప్ట్ బాగుంది, దొంగల్ని పట్టుకోవటం. గుడ్. నరేష్
రాజ్ గారు. సీను నిజంగా సెక్సీగా ఉన్నా. థ్యాంక్ యూ సార్. నేను చెప్తున్నా అంటే అర్థం చేసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ.